ఒంగోలు మండలం దసరాజుపల్లి గ్రామంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్ఓ ప్లాంట్ ప్రారంభోత్సవం చేసిన ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ రావు ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికిన దశరాజపల్లి గ్రామ టీడీపీ నాయకులు, రోటరీ క్లబ్ ప్రతినిధులు. ఈ కార్యక్రమానికి గ్రామ టీడీపీ నాయకులు హరినాథ్ బాబు నాయుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, మేడికొండ మోహన్ రావు, ఒంగోలు సిటీ పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, రోటరీ క్లబ్ ప్రతినిధులు, డిస్టిక్ గవర్నర్ డాక్టర్ ఏవి రాంప్రసాద్, డైరెక్టర్ వివిఆర్ మైనింగ్ ఇన్ఫో లిమిటెడ్ బాలకోటిరెడ్డి, డిస్టిక్ చైర్మన్ లక్ష్మీనారాయణ, ఆర్టీఎన్ రాయపాటి శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ సెక్రటరీ కొల్లూరి శ్రీనివాసరావు, ట్రెజరీ శ్రీనివాసరావు మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రతినిధులు ఎమ్మెల్యేకి శాలువతో ఘనంగా సత్కరించారు. తెచ్చినాడు మహాశక్తి పథకాలు
కొంచెం వెనక్కుండు వదిలేసి కొంచెం అలా పట్టు. ఒకసారి చేయి అలా పట్టు. ఓకే. రొటేరియన్స్ అన్న చెప్పండి కూడా రోటరీ క్లబ్ మాత్రమే శక్తి ఉంది. దానికి మీ చేసే అభివృద్ధి ఒక రకంగా ఈ జిల్లాలో నంబర్ 1. పట్టణంలో ఒకసారి చూడండి, పచ్చదనం, క్లీన్ అండ్ గ్రీన్. అన్ని పట్టణాలు ఏం చేస్తారో మాకు తెలియదు కానీ మా పట్టణంలో చక్కని ఆక్సిజన్ పీలుస్తున్నాం. ఏ రోడ్నైనా వెళ్ళండి, మధ్యలో గ్రీనరీ ఉంటుంది, మంచి వాతావరణంలో ఆహ్లాదంగా ఫ్యామిలీ కలిసి ముందుకు వెళ్తూ ఉంటే మనసు ఉల్లాసంగా ఉండే విధంగా చేసినటువంటి వ్యక్తి. 2000 మహానుభావుడు. ఒక పార్కులు కానివ్వండి, ఇప్పుడు ఒక 10 రోడ్లు పోతాయని భయపడకుండా ప్రతి రోడ్డును విస్తరిస్తూ 98% ప్రజలకి సౌకర్యం ఈ రోడ్డు అవసరమని తెలిసి కొద్ది మందికి సర్ది చెప్తూ రోడ్లు విస్తరిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఎంతో మంది మా ఒంగోలు పట్టణాన్ని పరిపాలించారు. ఎవరు కూడా రోడ్లు విస్తరించాలంటే భయం వేసేది. ధైర్యంగా ప్రజలకు నచ్చ చెప్తూ రోడ్లు విస్తరిస్తున్నటువంటి ధైర్యశాలి మా జగన్నాథరావు గారు. మా పట్టణాన్ని అలా డెవలప్ చేశాడు. ఏమి చేయాలి అని ప్రజలు అడగకపోయినా కూడా అవసరం ఏముందో 10 మందిని పిలిచి అదే చేస్తారు. మా కార్యకర్తలు ఒకరిద్దరు అడిగితే ఇది వద్దులే అంటున్నా, ఎక్కువ ప్రజలకి ఏం అవసరమో, మెజార్టీ ప్రజలకి ఏం అవసరమో అవే చేస్తూ ఉంటారు. మీరు ఒకసారి మా పట్టణంలో పర్యటిస్తే మీకు తెలుస్తూ ఉంది. అది మా ఎమ్మెల్యే గారి గొప్పతనం. మన రోటరీ యొక్క స్పెషలైజేషన్ అన్ని చెప్పాం. ఇక మీరు చెప్పాలి రోటరీ క్లబ్ గురించి. తర్వాత ఇప్పుడు దీని గురించి ఈ సహాయ శాఖటువంటి శాసనసభ్యులు, మన ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా గవర్నర్ రాంప్రసాద్ గారికి, మరి సేవే పరమ లక్ష్యంగా ఈ సమాజానికి సేవ అందిస్తున్నటువంటి బాలకోట రెడ్డి గారికి, జూబ్లీ హిల్స్ క్లబ్ ప్రెసిడెంట్ కళ్యాణ్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. గతంలో ఎమ్మెల్యే గారికి గుర్తుంటుంది, మీరు ఒంగోలులో ఎన్టీఆర్ సుజలా కింద వాటర్ ప్లాంట్ పెట్టాలంటే గద్దలబంట్లో ఒక ఆర్ఓ ప్లాంట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా భాగ్యనగర్ పార్కులో ఒక వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది.
భాగ్యనగర్లో పెట్టినటువంటి ప్లాంట్ ఈరోజు ఆ సొసైటీకి ఇన్కమ్ రీసోర్సెస్ వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ చెప్తే మీకు తెలియదు. ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి వాళ్ళ దగ్గర ఆ ప్లాంట్ను ఎట్లా రన్ చేస్తున్నారంటే దగ్గర నాకు తెలిసి వాళ్ళ దగ్గర ఆ సొసైటీకి ఆ ప్లాంట్ ద్వారా 15 లక్షల రూపాయలు బ్యాంకులో కొన్ని ఆ పార్కులు ఆ రోజు కట్టిందండి. అలానే గద్దెలగుంట దాంట్లో మా నిర్వహించబడుతున్నప్పటికీ కూడా ఆదాయ వనరులను చూసుకోకుండా దాని ద్వారా ఎన్నో ఆర్ఓ ప్లాంట్లు పెట్టడం జరిగింది. ఆ రోజు మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆ 2 వాటర్ ప్లాంట్లు అయితే ఈరోజు మీరు పోయినసారి ఇది 3 కార్యక్రమాలు చేసుకునే విధంగా కూడా మీకు ఈ ఆర్ఓ ప్లాంట్ ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇక్కడ ఈ వాటర్ ప్లాంట్ పెట్టడానికి హరినాథ్ బాబు గారు కానీ మానపాటి కృష్ణారావు గారు కానీ వీళ్ళిద్దరూ పూర్తి సహాయ సహకారాల అందించారు. మరి హరినాథ్ బాబు గారు డే అండ్ నైట్, మరి కమిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా డే అండ్ నైట్ కష్టపడి అతి తక్కువ కాలంలో దీనికి ఒక రూపం తీసుకొచ్చారు. మరి ఈ ప్లాంట్కి ఈరోజు అడిగిన తక్షణమే 1.7 lakhs బీజేఆర్ మైనింగ్ తరఫున బాలకోటి రెడ్డి గారు కళ్యాణ్ జూబ్లీ హిల్స్ వారు మనకు అందజేయడం జరిగింది. మరి వారు డబ్బులు ఇచ్చిన తర్వాతనే మనకి చాలా టైం పట్టింది. వారు అడిగిన తక్షణమే మనకి ఇలాంటి సహాయ సహకారాలు అందించడం కూడా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ ప్లాంట్ ద్వారా మీరు గ్రామంలో ఎన్నైనా విభేదాలు మనస్పర్ధలు ఉండొచ్చు, కానీ ఈ ప్లాంట్ ద్వారా మీ ఊరిలో అభివృద్ధి పదంలో మీ ఊరికి అవసరమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్లాంట్ ద్వారా చేసుకోవచ్చనే ఒక తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఓపెనింగ్ కి విచ్చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులైనటువంటి జనార్దన్ గారికి 3150 గవర్నర్ గారైనటువంటి రామప్రసాద్ గారు, అలాగే బీజీఆర్ మైనింగ్ డైరెక్టర్ గారైనటువంటి బాలకోటి రెడ్డి గారు, జూబ్లీ హిల్స్ క్లబ్ ప్రెసిడెంట్ పొంగులూరు కళ్యాణ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, అలాగే ప్రెసిడెంట్ సెంట్రల్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాసరావు గారు, పదవి బాధ్యతలు రామప్రసాద్ గారు చేపట్టినప్పటి నుంచి మన ఒంగోలు సెంట్రల్కి మాత్రమే 3 వాటర్ ప్లాంట్లు ఇచ్చాడండి. అది చాలా అంటే మన ఒంగోలు క్లబ్ మీద ఉన్నటువంటి సదాభిప్రాయం తోటి 3 వాటర్ ప్లాంట్లు ఇవ్వడం అనేది అది ఫస్ట్ జరిగింది. ఇంకా మిగతా వాటిలో 1 ఇచ్చారు, కానీ ఇక్కడే మనకి తక్కిలపాడు అక్కడ ప్లాంట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఆరోగ్యవంతులుగా గ్రామ ప్రజలు ఉండాలని కోరుకుంటూ ముఖ్య అతిథిగా చేసిన మన ప్రీతం శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ రావు గారికి, అలాగే మన డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్వి రామ్ పొంగులూరు కళ్యాణ్ బాబు గారికి, అండ్ మా అసిస్టెంట్ గవర్నర్ సోదరి గారికి, అలాగే మా రోటరీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మేము అడగంగానే ఈ ప్లాంట్ మొత్తం మాకు టోటల్గా 3 ప్లాంట్లు శాంక్షన్ చేశారు గవర్నర్ గారు. ఇప్పుడు ఫస్ట్ ప్లాంట్ తక్కిలపాడులో పెట్టారు, నెక్స్ట్ దశరాజపల్లి, రేపు మా ఊర్లో వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసుకున్నాం రేపు. అలాగే మేము ఇప్పుడు చాలా ప్రోగ్రామ్ చేసాము, వీల్ చైర్స్ ప్రోగ్రామ్ కానీ, తోపుడు బల్స్ ప్రోగ్రామ్ కానీ చాలా ప్రోగ్రామ్ చేసాం. ముందు కామెంట్స్ ప్రోగ్రామ్ చేసుకుంటామని. థ్యాంక్ యూ. Respected District Governor Ram Prasad Garki, Member of Legislative Assembly for Ongole Constituency Damtal Janardhan Garki, నా తోటి రోటరీ మిత్రులకు మరియు గ్రామస్తులందరికీ నమస్కారం అండి. నేను జూబ్లీ హిల్స్ క్లబ్ ప్రెసిడెంట్ని. యాక్చువల్గా ఇది ఎట్లా వచ్చిందో చెప్తాను. ఐ డోంట్ వాంట్ అంటే దీనికి ఎక్కువ డ్రాగ్ చేయలేదు, 2 నిమిషాలకు ముగించేస్తాను. ఇది ఎట్లా వచ్చిందో చెప్తాను. మేము అర్జున్ ఇన్ఫాలో వీల్ చైర్స్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు సార్ చీఫ్ గెస్ట్. సార్ వచ్చినప్పుడు మీ ఊరి నుంచి వన్ ఆఫ్ ద మెంబర్, వీళ్ళు మెంబర్ ఉన్నారు, ఆయన వచ్చినప్పుడు వీళ్ళకి కూడా ఏదైనా చేయొచ్చు కదా, వీళ్ళు వాటర్ ప్లాంట్ అడుగుతున్నారు కదా, చేయొచ్చు కదా అన్నారు సారు. సో వెంటనే సార్ చెప్పడం ఆలస్యం. అదే అక్కడ లంచ్కి వెళ్ళినప్పుడే చెప్పాము, సార్ ఆ లెటర్ పంపించేయండి, లక్ష్మణ్ గారు లెటర్ పంపించేయండి, వెంటనే మనం దాన్ని ప్రాసెస్ చేసేద్దామని చెప్పాను. బట్ సమ్హౌ ఆ వెంటనే డీకే గారితో మాట్లాడితే ఆయన ఓకే బై ఎమ్మెల్యే గారు చెప్పారు, దాంట్లో చేశాను. సో కాకపోతే ఇక్కడ డీలే వచ్చేసిన గ్రామాలు ఏదైనా కావచ్చు, ఒంగోలు కావచ్చు, ఒంగోలు అవతల పర్చూరు కావచ్చు, ఈ చుట్టుపక్కల గ్రామాలు ఏదైనా కానీ దాదాపు ఒక 15 ఆర్ఓ ప్లాంట్లకు పెట్టాము, సపోర్ట్ చేసాము. జూబ్లీ హిల్స్ క్లబ్ నుంచి ఒక 6-7 ఓపెన్ జిమ్స్ సపోర్ట్ చేసాము. సో మాకు ఈ లోకల్గా ఉన్న క్లబ్స్ 34 ఆంధ్ర రీజన్, ఈ 2 జిల్లాలు. ఈ 34 క్లబ్స్లో
మేము సుమారుగా ఒక 25 క్లబ్స్తో జాయింట్ ప్రాజెక్ట్స్ చేసాం. ఎందుకంటే ఇక్కడ రోటరీ అనేది యాక్టివ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండి ప్రజలకు ఉపయోగపడాలి. సో అదేవిధంగా ఈ విలేజ్ని చూస్ చేసుకున్నారు. దీని గురించి చెప్పారు. యాక్చువల్గా మీరు ఎంత అంటే మంచినీళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నారు, ఎంత దూరం నుంచి తెచ్చుకుంటున్నారని చెప్పారు, ఎంత ఖర్చు చేస్తున్నారని కూడా చెప్పారు. సో దీనివల్ల మీ కష్టాలన్నీ తీరుతాయని నేను అనుకుంటున్నాను. దీన్ని మీకు సద్వినియోగం చేసుకోండి. మీరు ఉపయోగించుకుంటేనే మేము హ్యాపీగా ఉంటాము. ఎందుకంటే మేము అక్కడెక్కడో ఉండి మీకు చేసేది కూడా ఏం లేదు. ఇది మీకోసమే, మీరు వాడుకోవడం కోసమే, మీకు ఉపయోగపడటం కోసమే. మీకు ఈ మంచినీళ్ళ కష్టాలు తీరుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. డిస్ట్రిక్ట్ గవర్నర్ రాంప్రసాద్ గారు, గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ గారు, గ్రామ పెద్దలు, నా రోటరీ మిత్రులు అందరికీ శుభ సాయంత్రం. యాక్చువల్గా మేము గత 2-3 నెలల నుంచి గుంటూరు, ప్రకాశం 2 పాత జిల్లాలలో ఎక్కువ తిరుగుతున్నప్పుడు కొన్ని రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో అది ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది. యాక్చువల్గా అది అంటే మన ఎమ్మెల్యే గారికి తెలియాలని చెప్తున్నాను నేను. ఎందుకంటే లాస్ట్ టైం మేము ఒంగోలులో వీల్ చేసి ఇచ్చినప్పుడు అడిగారు ఈ ఊర్లో చేయాలని ఆరోపణ. సో అలానే కొన్ని సైకిల్స్ గురించి కూడా అడిగారు, ఏమాత్రం అవకాశం ఉన్నది చేయండి. యాక్చువల్గా మా కంపెనీ ఏంటంటే జార్ఖండ్, ఒరిస్సాలో మైనింగ్ చేస్తాము, తర్వాత ఆఫ్రికా, ఆస్ట్రేలియా కూడా మైనింగ్ చేస్తాము. యాక్చువల్గా సిఎస్ఆర్ రూల్స్ ప్రకారంగా మనం ఎక్కడైతే పనిచేస్తామో ఫ్యాక్టరీ, దాని చుట్టుపక్కలే మనం దాన్ని సిఎస్ఆర్ చేయాలి. సో నేను రోటరీలో పనిచేయడం వల్ల మా కంపెనీ వాళ్ళు ఏదో అటు ఇటు చిలకొట్టుడు అంటారు చూసారా, మధ్య మధ్యలో కొంత ఈ పక్క రోటరీకి వస్తుంది. సో అదేమైందంటే ఇక పూర్తిగా మనం మొత్తం పిండితే రక్తం వస్తుంది. ఇక మాట ఎక్కువ పిండలేము, మనం పిండి కాడికి పిండుతున్నాం. సో ఇది అర్జెంటుగా ఏదో చేయాలి కాబట్టి అది ఇప్పుడు ఎమ్మెల్యే గారు అడిగింది ఒక వాటర్ ప్లాంట్. ఆ ఊపిలో మా కళ్యాణ్ 3 ఇచ్చేసాడు. సో ఆ 3టికి మేము కొంత కాంట్రిబ్యూషన్ చేసాము. అదేంటంటే మన ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యూన్సీలో ఒకటి వస్తుంది, మన 3 అయితే ఒంగోలుకి వచ్చిందా, సార్ దృష్టిలో ఒకటే ఇప్పుడు మనకి ఇచ్చింది. మన సార్ లెక్కలో మనకు మాత్రం 3 ఉన్నాయి. అవునా? ఓకే సార్, 2 మీ అకౌంట్లో ఉన్నాయి సార్ ఎమ్మెల్యే గారు. ఓకే. సో కాబట్టి ఏంటంటే మేము చేసేది స్కూల్స్ కానివ్వండి, తర్వాత ఇటువంటి కానివ్వండి, ఇంతకుముందు వీల్ చైర్స్ ఇచ్చాము, ఆడవాళ్ళకి కుట్టు మిషన్లు ఇచ్చాము, తర్వాత ఇప్పుడు ఎల్పిజి ఐరన్ బాక్సులు ఇచ్చాము. సో ఇటువంటి కార్యక్రమాలు అందరికీ పనికొచ్చే విధంగా, అంటే కంపెనీ అని కాకుండా రోటరీ తరఫున మేము బాగుండాలి, మీరు బాగుండాలి, అందరు కలిసి ఉండాలి. ఇంతకుముందు చెప్పారు రోటరీ క్లబ్లు కూడా దాన్ని వెలివేట్ చేయాలి. కాబట్టి తక్కువ మెంబర్స్ ఉండి మీ దగ్గర ఆర్థికంగా వెనకబడ్డప్పుడు మీరు ప్రోగ్రామ్ చేయలేరు. కాబట్టి సో హైదరాబాద్ నుంచి వచ్చి మీతో జాయింట్ ప్రాజెక్ట్ లాగా చేస్తే మీరు కూడా యాక్టివ్ ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నెలకి ఒక 3-4 కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. సో ఆ విధంగానే ఈరోజు ప్రోగ్రామ్ ఇక్కడ చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఈ ఊరు చూసి చాలా బాగా ఉంది. ఎందుకంటే చెరువు పక్క ట్రాక్, పక్క నీటి సౌకర్యం, పచ్చని పొలాలు. సో నేను కూడా ఇక్కడ వినుకొండ పక్కన చీటిలపాలెం అనే గ్రామంలో పుట్టాను. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. ఇక్కడ ఏం లేదు కాబట్టి మేము పల్లెటూరులో ఉన్నాం కాబట్టి చాలా రోజుల తర్వాత ఒక మంచి వాతావరణం చూస్తున్నాం. మేము ఇచ్చిన ఈ సదుపాయాన్ని మీరు వాడుకొని దీనివల్ల ఆర్థికంగా ఏదైతే లాభాలు వస్తే అది గ్రామానికి ఉపయోగపడుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీస్ వాళ్ళకి, రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు బూత్స్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. వేదికలకి అందరికీ, మన అందరికీ కావాల్సిన వారు మన ప్రీతమ నాయకుడు దామచర్ల అంజయ్య గారికి, మా రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు, రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు బుల్స్, రోటరీ క్లబ్ ఆఫ్ సెంట్రల్, క్యాబినెట్ మెంబర్స్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. అసలు రోటరీ అంటే ఈ గ్రామ ప్రజలకు తెలుసా? తెలియదు కదా. రోటరీ అనేది 122 సంవత్సరాల ముందట అమెరికాలో ఇలినాయిస్ అనే పట్టణంలో పాల్ హారిస్ అనే ఒక పెద్ద మనిషి స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత 1985 సంవత్సరంలో ప్రతి స్త్రీకి ఒక భరోసా ఇచ్చారు, ప్రతి తల్లికి ఒక భరోసా ఇచ్చారు, ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి ఒక గట్టిగా ప్రతిజ్ఞ చేసినారు. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే, మీ పుట్టబోయే బిడ్డలు పోలియో అనే మహమ్మారి బారిన పడరు.
దాదాపుగా 25,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ పోలియో మహమ్మారిని తరిమి కొట్టిన ఏకైక సంస్థ రోటరీ అని నేను ఘంటాపదంగా మీ ముందర చాలా గర్వంగా అటువంటి సంస్థలో నేను గవర్నర్గా ఉండటం నా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ చెప్తున్నాను అన్నమాట. ఈ సంవత్సరం దాదాపు 8 కోట్ల రూపాయలతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రతి గ్రామాల్లో మేము చేసినటువంటి కార్యక్రమాలు మంచుకొని చెప్తాను. దాదాపు 10,000 మంది అమ్మాయిలకు సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. అది 2 సార్లు. ఒక్కొక్క ఇంజెక్షన్ మీరు ప్రైవేట్ హాస్పిటల్ పోతే 9,000 నుంచి 10,000 తీసుకునే దాన్ని మేము ₹1 తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చాము. తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చూసి తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇటు మన ఆంధ్రప్రదేశ్ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ వాళ్ళే చేస్తామని ముందుకు వచ్చారు. ఎందుకంటే చాలా మంచి ప్రోగ్రాం. ఒక అమ్మాయి ఒక ఇంటిలో క్యాన్సర్ బారిన పడిందంటే ఆ ఇల్లు మొత్తం క్షీణించిపోతుంది. ఒక అమ్మాయి ఒక ఇంటిలో చదువుకునిందంటే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది అనే ఒక గట్టి నమ్మకం ఉన్నటువంటి సంస్థ రోటరీ సంస్థ. అందుకనే ప్రతి అమ్మాయికి, స్కూల్కి పోయే అమ్మాయికి, కాలేజీకి పోయే అమ్మాయికి నీకు నేను తోడుగా అంటూ ప్రతి అమ్మాయికి స్కూల్కి పోయేదానికి 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామ ప్రాంతాల వాళ్ళకి సైకిల్ ఇచ్చాం. కొన్ని వేల సైకిల్ ఇచ్చాం. అలాగే చిరు వ్యాపారులకు ప్రతిరోజు ఒక తోపుడు బండి కావాలంటే ₹100 బాడుగ కట్టాల్సినటువంటి ఇష్టంలో ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ కూరగాయ పళ్ళు కానీ చెడిపోకుండా ఉండాలని, వాళ్ళకి తోడుగా ఉండాలనే ఉద్దేశంతో దాదాపు ఇప్పుడు ఈ రోజే 350 తోపుడు బండ్లు ఇచ్చాం చిలకలూరుపేటలో. అంటే ఒక చిలకలూరుపేటకే కాదు, ప్రతి క్లబ్కి మన ఒంగోలుకి దాదాపు 20 తోపుడు బండ్లు తీసుకున్నారు. అంటే మేము అడుగుతాం ప్రెసిడెంట్ గారు మీకు ఎన్ని కావాలి అని, మాకు ఇంత కావాలని అంటే దాని ప్రకారం ఇస్తాం. ఎందుకంటే అది సక్రమంగా వినియోగించుకునే వాడికి పోతేనే దాని విలువ తెలుస్తుంది. దాంట్లో ఒక రోజుకి 100 అంటే నెలకు ₹3,000, సంవత్సరానికి ₹36,000. ఎటువంటి ఖర్చు పెట్టకుండా అతను ₹36,000 సేవింగ్ ఖాతాలో పెట్టుకున్నా కూడా ఎంతో వస్తుంది. అదైన తర్వాత మన ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం చాకలి వాళ్ళకి బొగ్గుతో కాకుండా ఎల్పిజి గ్యాస్తో నడిచేటట్టుగా వాళ్ళందరికీ గ్యాస్ బేస్డ్ ఐరన్ బాక్సెస్ ఇచ్చాం. స్కూల్స్లో బెంచ్లు ఇచ్చాం. వాటర్ స్టేషన్స్ కట్టాం. ఎన్నో మంది 90% వచ్చిన అమ్మాయిలకి స్కాలర్షిప్లు ఇవన్నీ ఇస్తున్నాయి. ఇవన్నీ కాకుండా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ గ్రామాల్లో ఎవరికైనా బాగలేకుండా వచ్చింది అని అంటే ఆ కంటామినేషన్ ఫస్ట్ వచ్చేది ఎవరి నుంచి వస్తుందంటే నీరు సరిగ్గా లేకుండా ఉండే వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది. నీరు సరిగ్గా ఉంటే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారని ఆశించి ఇటువంటి ప్లాంట్లు పెట్టడం జరుగుతుంది. ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాం. ఈ రోజు పర్చూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి అది 5,000 లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటిది పెంచారు. మొదట 1000 నుంచి ఇప్పుడు 5,000కి వచ్చింది. దాదాపు 9 విలేజెస్ లో ఇలాంటి ఆర్ఓ ప్లాంట్ పెట్టున్నాం. అక్కడ దానికి పేరు వచ్చి రోటరీ గంగా అని పిలుస్తారు. ప్రతి దగ్గర ₹5కే 20 లీటర్లు క్యాన్ ఇస్తున్నాం. ఇది దాంట్లో వచ్చిన మాకు రావాలని మేము ఎప్పుడు కానీ కోరుకోము. మేము చేసేది ఏంటంటే, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దాన్ని సక్రమంగా చూసుకోండి, రెగ్యులర్గా క్లీన్ చేసుకోండి. దానివల్ల ఫిల్టర్స్ మార్చాలంటే మార్చుకోండి. ఈ డబ్బు వచ్చిందని ఒక ఖాతాలో వేసుకొని దీన్ని చూసుకునే వాళ్ళకి ఆ రిపేర్ పెట్టుకోండి అనే ఒక ఉద్దేశం తప్ప దీని వ్యాపారంగా ఎప్పుడు రోటరీ సంస్థ చూడదు. రోటరీ చేసే కార్యక్రమాల వల్ల CSR నిధులు వస్తాయి.
యాక్చువల్గా దీనికి ఖర్చు అంతా కూడా మన బీజీఆర్ మైనింగ్ వాళ్ళు ఇచ్చారు. బీజీఆర్ మైనింగ్ అనేవాళ్ళు మన ఆంధ్రాలో లేదు, తెలంగాణలో, మన తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఏమీ లేదు. వాళ్ళ పని, వాళ్ళు ఉండే పని, వాళ్ళు చేసేదంతా జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇటువంటి ప్లేసులు చేస్తూ ఉంటారు. ఎక్కడైతే వాళ్ళ ఫ్యాక్టరీ ఉందో, ఎక్కడ ఏ ఫ్యాక్టరీ నుంచి డబ్బులు వాళ్ళకి మిగులుతున్నాయో అక్కడే కార్యక్రమాలు చేయాలని ఒక రూల్. కాబట్టి ఆయన ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పారు, కొంచెం కొంచెం తీసుకోవాలి, ఎక్కువ తీసుకుంటే రక్తం వస్తుంది, అందుకని అసలు మోసం వస్తుందని చెప్పారు. వాళ్ళు చాలా వివరంగా పాల్గొంటారు. కాబట్టి ఆయన రోటరీ క్లబ్ జూబ్లీ హిల్స్ లో ఉండడం, పాస్ట్ ప్రెసిడెంట్ కావడం, ఇప్పుడు వచ్చే సంవత్సరానికి అసిస్టెంట్ గవర్నర్గా ఉన్నారు. భవిష్యత్తులో తప్పకుండా పెద్ద లీడర్ అవుతారు వారు. ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడతారు. మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు కలిస్తే ఏం రాంప్రసాద్ బాగుండవని మాత్రం అడగరు. మా ఊరికి అది చేస్తానవే చేయలేదే, మాకు సైకిల్ ఇస్తానవే ఇవ్వలేదని, పొరపాటును కూడా నువ్వు బాగుండవని మాత్రం అడగలేదు. ఆయనకి ఎంతసేపు అయినా రాత్రిలో తీసుకొస్తున్నారు, చెత్త ఇస్తున్నారు, దానికి ఎవరైనా చూడు, ఆడ మాకు సైకిల్ ఇస్తానో అది ఇస్తావా, ఇంకోటి ఇస్తావా, ఇటువంటివి అడతారు. అటువంటి నిస్వార్థంగా ప్రజల కోసం చేస్తున్నటువంటి మన ప్రజాప్రతినిధికి మనం ఎప్పుడు, మేము కూడా మీకు తోడుగా ఉంటామని, మీకు ఎప్పుడు మీరు చేసే కార్యక్రమాల్లో మీ వెన్నంటి ఉంటామని మీకు మరొక్కసారిగా విన్నవిస్తూ, ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మాకు రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ గ్రామస్తులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకి, మేము ఇంతకుముందు ఒక ఇంటికి పోగానే పాపం వాడు కాఫీలు, టీలు, మమ్మల్ని పోయి ఏసీ రూమ్లో కూర్చోండి సార్ మేము కాఫీలు పెట్టుకున్నాం. ఇంతటి ప్రేమాభిమానం దొరికేది ఒక్క పల్లెల్లోనే. సిటీలో అంతా డబ్బు డబ్బు డబ్బు. హర్నాథ్ గారు నమస్కారం. అంతటి ప్రేమాభిమానం చూపిస్తున్నటువంటి గ్రామాల నుంచి పట్టణాలు లేనే లేదు. పట్టణాలకు పోవద్దండి, తెలంగాణలో పాట ఉంది, కొడుకా పట్టణం పోవద్దురా అని చెప్తాను. పాట నాకు సరిగ్గా రాదు, ఓ భద్రం కొడుకు అని చెప్తుంది. అక్కడ పుచ్చపోసినామంటే డబ్బులు, పుచ్చపోయలేదంటే లక్షలు. దానికి హాస్పిటల్ పోవాలి, దీనికి పోవాలి. కాబట్టి మంచిగా ప్రశాంతంగా హాయిగా ఉంది. ఒక పక్క చెరువు, ఆ మంచి మీద వచ్చే గాలి, మన శాసనసభ్యులు ఉన్న కొడుకొడు తీసి ఇంకా గాలి బాగుంటుందని ఆయన. ఇటువంటి వాతావరణంలో మీ మధ్య ఉండడం నాకు చాలా సంతోషకరమని, ఎంతో మంచిగా హ్యాపీగా ఉన్నానని మీ అందరికీ చెప్తూ, ఇటువంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటాం. బోత్ ప్రింటింగ్ అండ్ మీడియా వాళ్ళకి తప్పుగా అర్థం చేసుకోవద్దండి. మీ అందరికి మీరు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట మీరు ప్రజల్లోకి తీసుకుపోతున్నందుకు మీకు మా సంస్థ తరఫున, రొటేరీ తరఫున ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతలు తెలుపుతూ, మంచిగా మీరందరూ కూడా మాతోనే ఉంటున్నారు. అలా మర్చిపోయానండి, దయచేసి క్షమించండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మంచిగా అందరికీ నమస్కారాలు. ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు రాయపర్తి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మన రోటరీ క్లబ్ గవర్నరు పెద్దలు ఇప్పుడు దాకా చాలాసేపు అన్నీ కూడా విషయాలు చెప్పారు, రాంప్రసాద్ గారు, అదేవిధంగా బాలకోటి రెడ్డి గారు, కళ్యాణ్ గారు, కామపల్లి శ్రీనివాసరావు గారు, అంకం చౌదరి గారు, యానాది నాయుడు గారు, శ్రీరామ్మూర్తి గారు, హరిబాబు గారు, అదేవిధంగా గుణపనేని శ్రీను గారు, మళ్ళా కొల్లూరి శ్రీనివాసరావు గారు, హరినాథ్ గారు, అదేవిధంగా ఇప్పుడు దాకా మనకి ఎల్ఎన్ లక్ష్మీనారాయణ గారు, బిఎల్ఎన్ గారు, ఇంకా చాలామంది పెద్దలందరికీ కూడా, అదేవిధంగా ఇక్కడ చేసిన గ్రామస్తులకి, అదేవిధంగా రోటరీ క్లబ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా, పక్క నుంచి చాలామంది వచ్చారు రోటరీ క్లబ్ వాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం. మన గ్రామంలో ఎప్పుడు కూడా మంచినీళ్ళు ఒంగోలు నుంచి ఒక క్యాన్ 20 లీటర్లు 25 రూపాయలు తీసుకొస్తున్నారు, అక్కడి నుంచి మోసుకొని వస్తున్నారు. అదేవిధంగా అలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటే, నేను మొన్న ఒంగోలులో మన వాళ్ళు రోటరీ క్లబ్, మన రాంప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు ఆ రోజు,
మన కళ్యాణ్ గారు కూడా హైదరాబాద్ నుంచి ఆ రోజు కూడా వచ్చారు. వచ్చినప్పుడు నేను చెప్పాను, ఒక వాటర్ ప్లాంట్ ఏదన్నా మన ఊరికి ఇస్తే మంచిదని చెప్తే వాళ్ళు అప్పుడు ఇమీడియట్గా వాళ్ళు మాట్లాడుకొని వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేసి ఈరోజు 1,75,000 రూపాయలు మన గ్రామానికి వాటర్ ప్లాంట్ ఇవ్వటం జరిగింది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన నీటి సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అందరూ కూడా కలిసి ఈరోజు 4 లక్షల రూపాయలు పెట్టి ఒక షెడ్ కట్టారు. కట్టి దాన్ని కూడా ఈరోజు ఒక మంచి వాతావరణంలో ఈరోజు ఈ ప్రారంభోత్సవం చేసుకున్నాం. అందరికీ ఇంకా నీళ్ళు అనేది, తాగటానికి నీళ్ళు అనేది కూడా మన గ్రామానికి ఇబ్బంది లేకుండా ఈరోజు ఒక పరిష్కారం దొరికిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇందాక ప్రభాకర్ కూడా చెప్పాను, మన పల్లెకి కూడా అందరూ కూడా చిన్న గ్రామం ఉంది, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా క్యాన్లు తీసుకుని వెళ్ళేటట్టుగా వాళ్ళకు కూడా చెప్పి అందరికీ మంచినీళ్ళు ఇవ్వని చెప్పేసి కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈరోజు రోటరీ క్లబ్ ఒక మంచి ఇప్పుదాకా మన రామప్రసాద్ గారు చెప్పారు, వాళ్ళు సంవత్సరానికి 8-9 కోట్ల రూపాయలు రోటరీ క్లబ్ నుంచి అనేక కార్యక్రమాలు కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇంకా తోపుడు బళ్ళు కానీ, ఇట్లాంటి వాటర్ ప్లాంట్లు కానీ, అదేవిధంగా వీల్ చైర్స్ కానీ, ఇలాంటి ఎన్నో ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలకి సంబంధించింది ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళకు కూడా క్లబ్కి, రోటరీ క్లబ్కి కూడా ఒక మంచి పేరు వస్తుంది. ఎందుకంటే దాన్ని జాగ్రత్తగా చూసుకొని ఇంత కమిటీ, ఇంత మెంబర్స్ ఉండేటప్పుడు ఏది చేస్తే మనకి ఒక మంచి పేరు అట్లా వచ్చే విధంగా ఉంటుంది అనేది కూడా చూసుకొని చేస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నేను పోయినసారి అప్పుడు మనం ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా 2 ప్లాంట్లు ఆ రోజు రోటరీ క్లబ్ వాళ్ళు ఇచ్చారు. అది ఇప్పటికీ నడుస్తూ ఉంది. ఇప్పటికీ అది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 2 ఏరియాల్లో ఆ రోజుల్లో పెట్టించామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఒక మంచి చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారు, ప్రజలు గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా మన రోటరీ క్లబ్ వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకా కూడా మంచి చేయండి, ప్రజలకు ఉపయోగపడండి. ఎందుకంటే ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం, పరిస్థితులు బాగలేవు. ఎందుకంటే మనకి 14-19లో అనేక కార్యక్రమాలు చేశాం. మన నియోజకవర్గంలో 2,600 కోట్ల రూపాయలతో పనిచేశాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళా జనాలు ఒక ఓటు అని చెప్పి ఒక అసమర్థుడికి ఆ రోజు గెలిపించడం జరిగింది. గెలిపించిన 5 సంవత్సరాల్లో ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అతని పాటికి అతను ఇంట్లో కూర్చొని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు తీసుకొచ్చారు. ఈరోజు దానికి ఒక పక్క వడ్డీలు కడతా 1,00,000 కోట్ల పైన ఈరోజు వడ్డీలు కట్టారు. ఈరోజు పథకాలు కూడా మనం సూపర్ 6లో ఏదైతే మనం పెన్షన్స్ కానీ, అదేవిధంగా అమ్మ ఒడి కానీ, నిన్నే రైతులకు కూడా అన్నదాత సుఖీభావ కింద రైతులకు ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా సూపర్ 6 పథకాల మీద దగ్గర 85,000 కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ చేయాలి అంటే పథకాలకి అందరూ కూడా చూసుకుంటా వెళ్ళేటప్పుడు కొంత అభివృద్ధిలో ఈరోజు ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా మనం ఈరోజు ఉండే పరిస్థితిలో ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఉన్నాడు. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వంలో అయినా కూడా కొన్ని ఏదైతే ఇంపార్టెంట్ ఉంటాయో అన్నీ కూడా చేసుకొని ముందుకు వస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒంగోలు నుంచి మన గవర్నమెంట్ రాగానే మీకు ఆ రోజు అందరూ మన వాళ్ళంతా కూడా వచ్చి రోడ్డు లేదని చెప్పేసి మన నాయుడు గారు కానీ వాళ్ళ అన్న కానీ మన వాళ్ళందరూ కూడా అడిగిన తర్వాత ఇమీడియట్గా రోడ్డు వేసాం. ఈరోజు ఆ రోడ్లో 10 నిమిషాల్లో మనం ఒంగోలు వెళ్తున్నాం. మీకు ఆ ఫ్లైఓవర్ దగ్గర నుంచి కూడా శ్రీనివాస థియేటర్ మీదుగా కూడా తొందరలోనే అది కూడా రోడ్డు మొదలు పెడతాం. డబల్ రోడ్డు వేస్తే ఇంకా మనకి టౌన్లో తిరిగి వెళ్ళకుండా మీకు నేరుగా వెళ్ళేటట్టుగా కూడా టౌన్లోకి అది కూడా యాక్సెస్ ఉండేటట్టుగా దాన్ని కూడా మనం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. రోడ్లు వేసాం, ఊళ్ళో సిమెంట్ రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ చేసాం. దగ్గర 1,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి సిమెంట్ రోడ్లు వేసాం. ఈరోజు ఇంకా అనేక మనకు కార్యక్రమాలు కూడా మన దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా మీరు చెప్పిన ఒకటి మనం చేసుకొని వెళ్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మన జడ్పీ నిధి నుంచి కూడా 34 లక్షల చెరువులకి దీనికి కూడా శాంక్షన్ చేయించాను. ఒకసారి 5 లక్షలు 10 లక్షలు పెడితే దానికి ఎవరు చేసుకోకుండా దాన్ని మళ్ళీ వెనకపోతే దాన్ని మళ్ళీ పెట్టి దాన్ని కూడా చేయించాం. ఇప్పుడు పిలిచారంట అంటే అది కూడా ఎప్పుడు శాంక్షన్ చేసాం, ఇప్పుడు చేసి కూడా మార్చిలో చేసాం. 25లో చేస్తే ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరం తర్వాత మన వాళ్ళు ఇప్పుడు చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి అలాంటివన్నీ కూడా నాకు నోటీస్కి వచ్చింది. గ్రామంలో ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా అందరినీ కూడా చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. నేను అడిగేది ఒకటే, మనం యూనిటీగా ఉంటేనే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. మనందరం కలిసిమెలిసి ఉంటేనే
అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అందరికీ ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయి. మీరేంటంటే ఉండేది 20 మంది ఇక్కడ ఉంటారు, పల్లెలో ఉంటారు, సగం మంది ఒంగోలులో ఉంటారు. అందరు ఇంటింటికి అందరు నాయకులే, ప్రతి ఇంటికి నాయకులే. ఏం చేస్తాం? వాళ్ళ నాయకులు అనే వాళ్ళు ఐక్యత కూర్చొని మన గ్రామానికి ఏం కావాలరా, మనం ఏం చేద్దామరా అనేది ఒక పక్క మనం కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మాకు కూడా ఎక్కువ చేయాలి, మనం ఏదో ఒకటి చేస్తే గ్రామం ఇంకా హ్యాపీగా ఉంటారు, అందరూ బాగుంటారని మనం చూస్తాం. ఒక ఆ ఇంట్లో నాయకుడేమో ఇది కాదంటాడు, ఈ ఇంట్లో నాయకుడేమో ఇది పెట్టాలంటాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు అనేది మనం రాకూడదు. ఇప్పుడు ఎవరికైనా కూడా వ్యక్తిగత అనేది మనకు మంచిది కాదు. మన గ్రామం, మంది, మన ఇల్లు, మన ఊరు అనేది ఎప్పుడైతే మన అర్థంలోకి వస్తుందో అప్పుడు ఊరు బాగుపడుతుంది. అంతేగాని అతను చేసేది ఏంది, అతను చేయకుండా ఉండాలి, మేము చేయాలి, నేను చెప్పి చేయించాలి, అట్లా ఒకరికి ఒకరికి పొందకూడదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. అందరూ పెద్దోళ్ళే, అందరూ మళ్ళీ వ్యాపారాలు చేసేవాళ్ళే, అందరూ ఒంగోలులో పొద్దున్న ఒంగోలు పోతారు, ఎప్పుడో వారానికి ఒకసారి ఊరికి వచ్చేవాళ్ళు. కాబట్టి అందరూ కూడా ఐకమత్యంగా ఉండండి. ఏం కావాలో చెప్పండి, అన్నీ కూడా మనం చేయడానికి మేము ముందున్నాం. తప్పకుండా నా వంతు నేను చేస్తాం అనేది కూడా మీకు అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీరందరూ కూడా అర్థం చేసుకొని చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనం కూడా డీజేఆర్ ట్రస్ట్, మా పిల్లల డీజేఆర్ ట్రస్ట్ అని ఒకటి పెట్టేసి లాస్ట్ ఇయర్ నుంచి కూడా మేము కూడా ట్రస్ట్ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. మేము ఒక 200 మెంబర్స్ని ఫ్రీగా చదివిస్తున్నాం. ప్రతి సంవత్సరం 100 మందిని ఫ్రీగా చదివిస్తున్నాం. అంటే 6th క్లాస్లో టాలెంట్ ఎగ్జామ్ పెడుతున్నాం. 6thలో వాళ్ళు ఎవరైతే ట్రస్ట్లో టాలెంట్ ఎగ్జామ్లో వాళ్ళకి మా మెరిట్లో వస్తారో దాంట్లో వచ్చిన వాళ్ళకి 10th వరకు ఈ ట్రస్ట్ వాళ్ళందరినీ కూడా చదివిస్తాము. అదేవిధంగా ఈ ఇయర్ పోయిన సంవత్సరం మొదలు పెట్టారు చదివించేది. దాన్ని ఈ ఇయర్ మళ్ళీ ఇయ్యాలే టాలెంట్ ఎగ్జామ్ పెట్టారు. దాన్ని కూడా చూసుకొని నేను వస్తా ఉన్నా. దగ్గర 1600 మంది ఆ టాలెంట్ ఎగ్జామ్కి పిల్లలు వచ్చారు. దాంట్లో మెరిట్ ఉండేవాళ్ళకి 100 మందికి రేపు 29 ఆ ఎగ్జామ్ని రిజల్ట్ వస్తే 100 మందిని ఫ్రీగా చదివిస్తున్నాం. అంటే 200 మంది. రేపు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 100 మంది. అట్లా ప్రతి ఇయర్ 100 మందిని తీసుకొని 10th క్లాస్ వరకు వాళ్ళు కంప్లీట్ అయ్యేదాకా ఈ 500 మందిని చూసుకునే బాధ్యతగా ఈ డీజేఆర్ ట్రస్ట్ చేస్తుందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాం. ఎందుకంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పేదవాడు చదువుకోవాలని చెప్పేసి అలాంటి పెట్టి ఆ విధంగా మనం దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. దాంతోపాటు తోపుడు బళ్ళు ఇచ్చాం, మెడికల్ మన వీల్ చైర్స్ ట్రస్ట్ ద్వారా ఇచ్చాం. అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ పెట్టాం. అదేవిధంగా గొడుగులు పేదవాళ్ళు ఇక్కడ ఎవరైతే చెప్పులు కుట్టుకుంటా ఇట్లా ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకు 100 మన ఇవన్నీ కూడా గొడుగులు ఇచ్చాం, ఎండలు ఎక్కువగా ఉన్నాయని. అదేవిధంగా ఒకేసారి 25 చలివేంద్రాలు పెట్టేసి అన్ని విధాలుగా కూడా ఎండల్లో ఇబ్బంది లేకుండా ఉండడానికి మజ్జిగ, మంచినీళ్ళు ఇచ్చింది కూడా మన ట్రస్ట్ ద్వారా కూడా ఒంగోలులో ఎక్కడ ఎవరు వచ్చినా కూడా సాయంత్రం దాకా వాళ్ళందరికీ కూడా మజ్జిగ ఎన్నిటిని కూడా చేసాం. ఏదో విధంగా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసే ముందుకెళ్ళే విధంగా మా వంతు నేను కృషి చేస్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియడానికి ఇవన్నీ కూడా నేను చెప్పానని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు కూడా గ్రామాన్ని డెవలప్ చేసినట్టు అందులో ఇప్పుడు సర్చ్ జరుగుతూ ఉంది, ఓటర్ల వెరిఫికేషన్ జరుగుతుంది. ఖచ్చితంగా మన బూత్ ప్రెసిడెంట్ ఎవరున్నారో బూత్ ప్రెసిడెంట్ కానీ అదేవిధంగా కమిటీ మెంబర్స్ కానీ అందరూ ఉన్నాం కాబట్టి అది రోజు 40 ఇళ్ళకి సరి జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఇవన్నీ చూసుకోండి. ఆల్రెడీ మేము మెటీరియల్ అంతా పంపించాం, ఓటర్ లిస్టు పంపించాం, అన్నీ పంపించాం. ఎవరైనా చనిపోయి ఉంటే ఆ ఓట్లు తీసేయటం, అదేవిధంగా ఈ ఊరు వదిలిపెట్టేసి లేకపోతే ఫార్మాలిటీ వెళ్ళిపోయి ఉంటే వాళ్ళకి ఓటు తీసేయటం, అదేవిధంగా కొత్త ఓట్లు ఎవరైనా వస్తే అవి నోట్ చేయించుకోవటం, ఇవన్నీ కూడా ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే అవసరం ఉండేటప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. అవసరం లేనప్పుడు ఇవాళ 2 నెలలు మనం సార్ వాళ్ళు మీ ఊరు వచ్చినప్పుడు ఎలా దానికి బిఎల్ఓలు వచ్చినప్పుడు దానికని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే రేపు మళ్ళీ మీరు ఖాళీగా ఉన్నప్పుడు కావాలంటే పనులు జరగదు. ఆ రోజు ఎక్కదు. ఈరోజు వాళ్ళు వచ్చి ఓట్లు వెరిఫికేషన్ చేసినప్పుడు మన దగ్గరుండి మనం చేసుకోగలిగితే మన ఊరు ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎట్లా ఉంది, ఏందనేది మీ చేతిలో ఉంటుంది. ఇవన్నీ కూడా ఆలోచించుకొని ప్రతి గ్రామంలో కూడా మండల పార్టీ ప్రెసిడెన్సీలు కూడా ఉన్నారు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఇవన్నీ జరగటం. అదేవిధంగా యాప్ పెట్టాం, అందరం కూడా దాంట్లో యాప్లో టీడీపీ యాప్లో అప్లోడ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయండి. మీకు ఎప్పుడు ఏం కావాలన్నా చేయడానికి మేము పూర్తి సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన రాంప్రసాద్ రెడ్డి గారికి అదేవిధంగా మన వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మళ్ళా 2 పెట్టాను నేను. ఎందుకంటే సైకిల్స్ ప్రతి ఊరికి
సైకిల్స్ కావాలి. ఎందుకంటే పిల్లలు ఆ ఊరి నుంచి ఈ ఊరికి హై స్కూల్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు. దానికి మొన్న ఒక 120 ఏమో ఇచ్చాం, త్రాగుంటలో ఇచ్చాం. ఆ తర్వాత మిగతాయి కూడా కొన్ని ఊర్లు మన వాళ్ళు ఏమని చెప్పేసి కూడా అక్కడ కూడా అడిగారు. అలాంటిది సైకిల్స్ కూడా తొందరలోనే ఇవ్వాలని చెప్పేసి కూడా రామప్రసాద్ రెడ్డి గారిని, కళ్యాణ్ గారిని, అదేవిధంగా మా బావగారు మైను ఆయన మనకు బాలకోట రెడ్డి గారు బావగారు కూడా చూసుకొని గుర్తుపెట్టుకొని ఆయన కూడా ఏదో విధంగా కొంతమందికి ఉపయోగపడేటట్టుగా ఇవన్నీ చేయాలని చెప్పి, అదేవిధంగా మనకి ఏదైతే పోతురాజు కాలం ఉందో దాని గుంటూరు రోడ్లో అది చిన్న వాలుగట్టు ఉంది ఆ బ్రిడ్జి మీద. నేను ఒకసారి చూసింది కూడా నేను చూపించాను. మెష్ టైప్ ఒక 10 అడుగులు పైకి ఉండేటట్టుగా మెష్ పెట్టాలని చెప్పేసి దాన్ని కూడా రోటరీ అనేది కూడా పోటీ పెట్టుకోమని చెప్పాం. అది కడితే నైట్ పూట, ఎందుకంటే ఎన్ని తీసి పోతురాజు కాలంలో వేస్తూ ఉన్నారు. ఆ మెష్ పెట్టడం వల్ల ఏంటంటే వేయటానికి కుదరదు కాబట్టి అలాంటిది కూడా చేయండి అని చెప్పాను. దానివల్ల మనకు కూడా క్లబ్కు కూడా ఒక మంచి పేరు వస్తుంది. అలాంటి మంచి పనులు 10 మందికి ఉపయోగపడి ఇంకా ఎక్కువ చేయండి. 8 కోట్లు కాదు, ఒక 20 కోట్లు ఖర్చు పెట్టేటట్టుగా ఈరోజు పీపీ మోడల్ అని మా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్క దాంట్లో అందరం షేర్ చేసుకొని చేసినప్పుడు బాగుపడుతుందని చెప్పేసి కూడా మనం అనుకుంటున్నాం. కాబట్టి మీరు సహకారం ఇవ్వండి. తప్పకుండా మా పూర్తి సహకారం మీకు కూడా మీరు ఎప్పుడు ఏం చెప్పినా ఏది కావాలన్నా ప్రభుత్వం తరఫున చేయడానికి మేము అన్ని విధాలు కూడా మీకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన గ్రామస్తులకి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ మళ్ళా కూడా గొడవలు, కాంట్రవర్షలు మర్చిపోండి. అందరిది ఇది మంది అనుకొని పనిచేయండి అని చెప్పి మరోసారి మీ అందరూ కూడా విషయాల మీద నేను 7 అంశాల మీద ఇచ్చావు. నేను ఫాలోఅప్ చేస్తాను, అది కూడా నేను చూస్తాను. 14 లక్షలు ఇప్పుడు శాంక్షన్ అయింది. అది మీరు కూర్చొని అందరూ కూర్చొని దేంట్లో పెట్టుకోవాలి, ఎవరు చేస్తారు ఏందనేది పెట్టండి. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు, శాంక్షన్ అయినప్పుడు మీ నలుగురు కూర్చొని మాట్లాడుకొని చేయకపోతే, పోయినసారి మార్చిలో శాంక్షన్ అయింది, ఇప్పుడు పెట్టారు. 3 సార్లు క్యాన్సిల్ అయిందని మళ్ళా పెట్టించాం. అది మీకు కూడా తెలుసు. అలాంటి పరిస్థితి తీసుకురాకండి. ఒకసారి మీకోసం ఇప్పుడు 14 లక్షలు శాంక్షన్ అయింది. మీరు 10 మంది ఉండే వాళ్ళు నలుగురు కూర్చొని దేనికి పెడదాం, ఎవరు చేస్తారు ఏందనేది చూసుకోండి. దాని ప్రకారంగా ముందుకు తీసుకెళ్ళండి. ఆ మిగతా మీరు పెట్టినవన్నీ కూడా నేను పర్సూ చేస్తాను. ఓకే, అందరికీ నమస్కారం. మంచిదండి. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం మీ ట్రస్ట్ కి 25,000 రూపాయలు ఇద్దామనేది ఆయన ఆలోచన. ప్రత్యేక కంగ్రాట్స్. సేవలో లెక్కన పెరిగితే సంవత్సరానికి 1 కోటి అవుతాయి అంటే వీళ్ళ పెద్ద అమ్మాయి అనీసా లక్ష్మి మమ్మల్ని చదివించడం కాదు, కాన్షియస్ మొత్తాన్ని చదివించండి, పెట్టాల్సిందే. అందుకు ప్రత్యేకంగా అనీసా లక్ష్మి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సార్ కూడా అదే విధంగా ముందుకెళ్తున్నారు. అందుకు చిరు సహాయం చేస్తున్నా, అభినందించదగిన విషయం.